దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల కొద్ది రోజులుగా ఆపరేషన్ కంగార్ పేరుతో అడవులను జల్లెడపడుతూ మావోయిస్టులను హతమారుస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోతూ ఉన్నారు. వీరిలో గత కొన్ని దశాబ్దాలుగా పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా ఉన్నారు. అయితే మావోయిస్టులపై కేంద్ర బలగాల చర్యలను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వారితో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం తగ్గకుండా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఆపరేషన్ కంగార్ ను నిరసిస్తూ ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు నేతలు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల బంద్ కు ప్రజల సహకారం అందించాలని, విజయవంతం చేయాలని కోరుతూ మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. కాగా మావోయిస్టు నేతలు బంద్ కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన బలగాలు ఏఓబి తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుతో పాటు అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతలను ముమ్మరం చేశారు. ఇరువైపులా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.